జై శ్రీకృష్ణ. భగవద్గీత యథాతథము. భగవద్గీత పారాయణం నా చేత చేపిస్తున్న శ్రీకృష్ణ భగవానుడికి కృతజ్ఞతాభావంతో భగవద్గీత పారాయణంలో తప్పు ఒప్పులను మన్నించి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. భగవద్గీతలోని అమృత సారాంశమును తెలుసుకుందాం. ఎవరైనను గంగాజల పానము చేతనే మోక్షమును పొందును. ఇక భగవద్గీతామృతమును పానము చేసిన వారిని గూర్చి వేరుగా చెప్పేదేముండును? భగవద్గీత అనేది మహాభారతములోని దివ్యామృతము మరియు ఆది విష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా బోధించబడెను. భగవద్గీత దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని వదనము నుండి వెలువడగా గంగానది అతని చరణ కమలము నుండి వెలువడెను. దేవాదిదేవుని వదనమునకు పాదములకు భేదము లేకున్నను నిష్పక్షికముగా పరిశీలించినచో గంగాజలము కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమైనదిగా గుర్తించబడును. సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు వంటిది. గోపాల బాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకుతుండెను. అర్జునుడు దూడ వంటివాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృతతుల్యమైన భగవద్గీతా క్షీరమును పానము చేయువారై ఉండిరి. ప్రస్తుత కాలములో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండవలనని ఎంతగానో వాంఛించుదురు. కనుకనే ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, ఒకే ఒక గ్రంథమును ఉండనిమ్ము, భగవద్గీత ఒక్కటే సమస్త ప్రపంచముకు గ్రంథము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ సమస్త జగత్తుకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దైవము అగుగాక. ఏకో మంత్రస్తస్య నమామి యాని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దేవాది దేవుని నామ సంకీర్తన ఒక్కటే. ఏకైక రుక్కు, ఏకైక మంత్రము, ఏకైక ప్రార్థన, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. శ్రీకృష్ణ భగవానుని సేవయే ఏకైక కర్మ అగుగాక. భగవద్గీత మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండరాజు పుత్రులు యుద్ధము చేయదలచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భగవద్గీత రెండవ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. భగవద్గీత మూడవ శ్లోకము. పశ్యంతాం పాండుపుత్రాణమాచార్య మహతిం చమోం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండసుతుల గొప్ప సేనను చూడుము. భగవద్గీతామృత సారము కొనసాగుతుంది. సర్వం కృష్ణార్పణం.